మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో ఉండి మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము 99 ఏండ్లు అయిన వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, అప్పుడు నీకును నాకును మధ్య నా నిబంధన నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముతో చెప్పాను. దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచినప్పుడు అతడు కల్దీయుల ఊరను పట్టణంలో ఉండి కనాను వెలుటకు బయలుదేరి హారాను మట్టుకు తెరహు వచ్చాడని దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఆదికాండం 11వ అధ్యాయం 30, 31, 32 వచనాలు. తెరహు అబ్రహాము తండ్రి అయిన తెరహు హారాను మృతి పొందిన తర్వాత 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ప్రత్యక్షమై, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీ ఆశీర్వాదముగా ఉండు అని చెప్పి అప్పుడు దేవుని పిలుపునకు లోబడి అతడు తన తండ్రి ఇంటి దేశమును, కల్దీల ఊరను దేశము నుండి, అనగా అబ్రహాం యొక్క భక్తి జీవితము దేవుడు పిలవక మునుపు ఎలాగుందంటే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు అతను ఇశ్రాయేలందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లా, నేను ఇలాగూ వారందరూ వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. 2వ వచనంలో 24వ అధ్యాయం 2వ వచనంలో, యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును, నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటిని సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితనని దేవుని వాక్యంలో రాయబడింది. యెహోషువ ఇశ్రాయేలందరికీ చెప్తూ ఉన్నాడు, తెరహు కుటుంబీకులు ఇతర దేవతలను పూజించేవారుగా ఉన్నారు. వారు ఇతర దేవతలను పూజించినప్పటికీ నమ్మకమైన మనస్సు గలవారుగా ఉన్నాడు అని అబ్రహామును దేవుడు, మనము అబ్రహాం యొక్క మనస్సును నెహెమ్యా గ్రంథంలో చదివితే, నెహెమ్యా గ్రంథము అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి ఇతర దేవతలను పూజిస్తున్నప్పటికీ ఆ నిష్టగల భక్తిని, ఆ మనస్సును దేవుడు ఎరిగి ఆ నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి 9వ అధ్యాయము 8వ వచనంలో 7వ వచనం, అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలం నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రాహాము అని పేరు పెట్టిన వాడు నీవే, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి అతనితో నిబంధన చేసిన వాడువు నీవున్నావు. మొట్టమొదటిగా దేవుడు పిలవటానికి గల కారణం ఏమిటంటే, అబ్రాహామును నమ్మకమైన మనసు గలవాడు, అనగా అతడు ఆ మనస్సును కలిగి ఉండటానికి గల కారణం ఏమిటంటే యథార్థ హృదయుడు అని అర్థం. యథార్థమైన హృదయం గలవాడు, తాను నమ్మిన దానిని బలముగా విశ్వసించేవాడు అని చెప్పి ఆ మనసును చూసి దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అప్పటి వరకు ఇతర దేవతలను, చూడని దేవతలను, మాట్లాడలేని దేవతలను, వినలేని దేవతలను పూజిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు అతడు జీవం గల దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, వినగలిగే దేవుడు ఉన్నాడు, చూచుచున్న దేవుడు ఉన్నాడు అని తన హృదయంలో అతడు నొచ్చుకొని, అయ్యో ఇంతవరకు నేను కన్నులుండి చూడని, చెవులుండి వినని, నోరుండి మాట్లాడలేని
ఇతర దేవతలను పూజిస్తానే సర్వసృష్టికి ఆది సంభూతుడై సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడని, జీవం గల దేవుడు ఉన్నాడని ఎరిగి తాను దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి, తాను తన ఇంటి నుండి అనగా కల్దీల ఊరు నుండి హరాను నుండి బయలుదేరి దేవుడు అతనికి చూపించే స్థలమునకు బయలుదేరి దేవుని ఆజ్ఞకు లోబడి దైవ చిత్తానుసారముగా అతడు నమ్మకమైన మనసు, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడుగా. అందుకే అబ్రహాము గురించి మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో 8వ వచనం అక్కడ నుండి అతడు బయలుదేరి 7వ వచనంలో కూడా తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. అంటే ఆరాధించుటలోను పూజించుటలోను యథార్థమైన మనసు కలిగి యథార్థముగా ఆరాధించేవారు అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో యథార్థముగా ఆరాధించేవాడు దేవుడు ఆత్మ కనుక ఆయన యథార్థముగా ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అబ్రాహాము దేవుడు ప్రత్యక్షమైన వెంటనే తనకు ప్రత్యక్షమైన ఆ దేవుడు, తనతో మాట్లాడిన దేవుడు, తాను చూచిన దేవుడికి బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తాడు. ఆ మనస్సు నమ్మకమైన మనస్సు, యథార్థమైన మనస్సు, యథార్థముగా దేవుడిని ఆరాధించే మనస్సు అని దేవుడు ఎరిగి అతను పిలిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు అబ్రాహామును ఆశీర్వదించాడు. అందుకే అబ్రాహాముతో దేవుడు అంటే నేను సర్వశక్తి గల దేవుడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము అని ఆ నిందారహితమైన జీవితం బట్టి దేవుడు అతన్ని 24వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఆ అన్ని విషయంలో ఆశీర్వాదము 1వ వచనం అన్ని విషయంలో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించను. గర్భ విషయంలోనూ భూఫల విషయంలోనూ అన్ని విషయంలో అంటే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో లేదా 8వ అధ్యాయంలో కూడా దేవుని ఆశీర్వాదములు ఎలాగుంటాయంటే నీ గర్భఫలమును 8వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని నీ దేవుడని యెహోవా తన పితరులతో చేసిన ప్రమాణము నిబంధన నెరవేర్చి నీ కృపచూపున ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, నీ మేకల మందను దీవించును, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని ఆ సమస్త జనుల కంటే ఎక్కువ ఆశీర్వాదము యథార్థ హృదయులకు దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్రాహాము వలె అబ్రాహాముగా ఉండిన కల్దీల ఊరిలో ఇతర దేవతలను పూజించి అబ్రాహామును దేవుడు పిలిచి అబ్రహాముగా మార్చి నమ్మకమైన మనసు గలవాడిని విశ్వాసులకు తండ్రిగా మార్చి అతన్ని ఆశీర్వదించిన విధానంలో మొట్టమొదటిగా దేవుని మాటను నమ్ముతాడు. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన ఇచ్చిన మాట ఆ దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని హృదయమందు విశ్వసించి నమ్మి అబ్రహాము 15వ అధ్యాయం ఆదికాండం 5వ 6వ వచనం అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచును. దేవుడు చెప్పిన ప్రతి మాట అబ్రహాము యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి 15వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమని చెప్పినప్పుడు శరీర సంబంధంగా బలహీనతో నీవు నాకు ఇచ్చినమేమి సంతానం ఏమి లేకుండా పోతుందే ప్రభు అని వేదనతో దేవుని అడిగినప్పుడు దేవుడు అతన్ని వెలుపలు తీసుకువచ్చి ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుము, నీ చేతనైతే లెక్కించు, సముద్ర పుష్కరిణుల వల్ల నీ సంతానం అలాగవుతుందని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో దేవుడు చెప్పిన మాటను నమ్మగా ఆ నమ్మకం అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతి వారికి దేవునికి సమస్తమున జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయడానికి సాధ్యం. ఆ నమ్మకం మనకు అవసరం. అబ్రహాము మొట్టమొదటిగా నమ్మకమైన మనసు గలవాడు, నిందారహితుడుగా దేవుని సన్నిధిలో జీవించిన వాడు. అందుకే అన్ని విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. భూలోకంలో అందరికంటే ఎక్కువగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగా మన ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటాం. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అటువంటి నిందారహితమైన జీవితము మనం జీవించాలని
దేవుడి వాక్యం. ఎందుకంటే ఆయన హృదయములను పరిశీలించి నీతి గల దేవుడు అంటాడు. మొదటి దినవృత్తాంతంలో ఒక చక్కని మాట ఉంటుంది. 29వ అధ్యాయంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఇలాగూ 17వ వచనంలో, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అంటాడు. అలాగే సొలొమోను కూడా ఉపదేశిస్తూ 28వ అధ్యాయం మొదటి వృత్తాంతంలో 9వ వచనంలో, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయన సేవించుము. ఆయన్ను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు యందు ఇష్టపడుతుంది. అందుకే సామెతల గ్రంథంలో మనం నిన్న కూడా నిన్న వాక్యదానంలో కూడా మనం చదువుకుందాం, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం 2వ భాగంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ యథార్థముగా ప్రవర్తించేవారు వారు నిర్భయంగా ప్రవర్తిస్తారని, వారికి దేవుని మాటను నమ్మే నమ్మకమును దేవుడు వారికి పుట్టించి ఆ నమ్మకమే నీతిగా ఎంచబడుతుందని, ఆ నీతి వారికి ఆశీర్వాదకరముగా ఉంటుందని, యథార్థమైన నీతి జీవదాయకమని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యము రాయబడి ఉంది. కాబట్టి ఆ నీతి పొందుకొని దేవునికి ఆశీర్వదింపబడిన వారుగా, దేవుని వాగ్దానం పొందుకునేవాడుగా, అబ్రహాం యొక్క విశ్వాస నిర్వచనం రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు అతన్ని పిలిచాడో, ఎక్కడి నుంచి పిలిచాడో కూడా మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయంలో 18వ వచనంలో, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎలాగ కలిగాడంటే నిరీక్షణకు ఆధారం లేదు, ఏ ఆధారం లేదు, కానీ దేవుడు ప్రత్యక్షమే దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ దేవుని మాట నిరీక్షణ కలుగజేస్తుందని, అది వాగ్దానం తప్పక ఆయన చేస్తాడని, ఇప్పటివరకు నేను చూడని వినని మాట్లాడలేని వాటిని పూజించాను, ఇప్పుడు మాట్లాడుతున్న దేవుడు చెప్పిన మాటను నమ్మకపోతే ఇక నా నమ్మకము నా జీవితం వ్యర్థమని విశ్వాసం ఉంచి అతడు నిరీక్షణకు ఆధారం లేకపోతే, జీవం గల దేవుడు నన్ను పిలిచాడు, ఆయన చూపెట్టిన చోటుకి నన్ను వెళ్ళమన్నాడు, నేను వెళ్తాను. ఎందుకనగా ఆయన సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు, నిత్యుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన సన్నిధిలో నేను నిందారహితంగా జీవించాలని చెప్పి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు నమ్మి విశ్వాసంతో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎటు దిక్కుతోచని స్థితిలో కూడా ఏమి సదుపాయాలు లేనప్పుడు కూడా దేవుడు చూపించే ప్రదేశానికి అతడు నమ్మకముతో దేవుని మాటకు లోబడి ప్రయాణం. అందుకే 20వ వచనంలో, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహింపరచేవాడుగా ఉన్నాడు, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలం ఉంది, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి మనం కూడా అలాగూ దేవుని మాటల యందు విశ్వాసం ఉంచేవారముగా, నమ్మకమైన మనసు గలవారముగా, యథార్థవంతులముగా, నిందారహితులముగా దేవుని సన్నిధిలో జీవిస్తూ ప్రతి విషయంలో దేవుని ఆశ్రయిస్తూ, మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును ఒప్పుకొంచు నిందారహితమైన జీవితం జీవిస్తూ దేవునికి ప్రార్థిస్తూ మనకున్న ప్రతి అవసరతను దేవుని సన్నిధిలో మనం విన్నపం చేయొచ్చు, మనవి చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. మనము అబ్రహాముకి ఎలాగో దేవుడు ప్రత్యక్షమయ్యాడో, వాక్కు ఎలాగో ప్రత్యక్షమైందో, అలాగే మనకు కూడా దేవుడు ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడని, ఆయన సన్నిధిలో ఆయన వెతుకువారముగా, తట్టువారముగా, అడుగువారముగా ఉండినప్పుడు యథార్థమైన మనస్సు కలిగి నమ్మకమైన మనసుతో మనము కూడా అబ్రహాము వలె నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి మనం ముందుకు కొనసాగాలని. అలాగే 24వ వచనం 4వ అధ్యాయంలో, అతనికి ఎంచబడిన నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని విశ్వాసం మనకు కూడా ఎంచబడినది మన నిమిత్తము రాయబడెను అని దేవుని వాక్యంలో రాయబడి. కేవలం అబ్రహాము దేవుని మహింపరచేవాడుగా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, ఆయన నెరవేర్చుటకు సమర్థులను రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వల్ల బలం పొందిన, అది కేవలం అబ్రహాము మాత్రమే కాదు, అబ్రహాము వలె దేవుని నామం విశ్వాసించిన మన నిమిత్తం కూడా ఇది రాయబడిందని, మనం కూడా అలాగూ దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా ఉండాలని, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట్టు అసాధ్యమని
ఆయన ఉన్నాడని నమ్మి ఆయన ఎదుగు వచ్చేవారికి, ఆయన వెదుకు వారికి ఫలం దయచేవాడిని నమ్మి రూఢిగా విశ్వసించి మనము దేవుని ఎదుట యథార్థ హృదయంలో జీవించాలని, అప్పుడు ఆయన అన్ని విషయంలో మన ఆత్మీయ ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం, శరీర సంబంధం ఈ లోకంలో మనకు అవసరం ప్రతి ఆశీర్వాదము అని అనుగ్రహించే దేవుడని, అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు అతని విశ్వాసమును బట్టి ఆశీర్వదించిన విధంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని మనం గమనించే ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అలాగూ ఆ విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించి అబ్రహాం వలె నమ్మకమైన మనసు గలవారుగా, యథార్థ హృదయములుగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మళ్ళీ మనం శుద్ధీకరించుకుని ఆయన హృదయంలో పరిశోధించే దేవుడని, ఆయన పరిశోధనలో మనం నెగ్గి దేవునికి స్తోత్రం చెల్లించే వారుగా ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడే కృపను దేవుడు అట్టి ఆత్మ నడిపింపును మీకును, యథార్థమైన హృదయం యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని, అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైనదని, యథార్థవంతులందరూ ఆయనకి ఇష్టలుగా ఉన్నారు, యథార్థమైన ప్రార్థన ఆయన ఆనందకరమని మనం అలాగూ ప్రార్థించి దేవుడి సన్నిధిలో దీవులు పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృపను దేవుడు మీకును మీ కుటుంబాలకు మీ ఆత్మలకు దయచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు మహోన్నతమైన తండ్రి, అబ్రహాం జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అబ్రహాం దర్శనమిచ్చి నేను సర్వశక్తి గల దేవుడు, నీవు నా సన్నిధులు నిందారహితుడివై ఉండమని మీరు ఇచ్చిన ఆ మాట చొప్పున అబ్రహాము ప్రభా ప్రతి విషయంలో నిందారహితుడిగా, యథార్థవంతుడిగా, నమ్మకమైన మనసు గలవారుగా మీ దృష్టికి ప్రభా నిందారహితమైన జీవిస్తూ యథార్థముగా ప్రవర్తిస్తూ మీ ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఎలాగ మీచి ఆశీర్వదింపబడ్డారు ప్రభు. అలాగే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అలాగే వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభు నమ్మకమైన మనసు గలవారుగా, ప్రభు యథార్థముగా ప్రవర్తించేవారుగా, నిర్దోషముగా మీ సన్నిధిలో ఉండువారముగా మమ్మల్ని సిద్ధపరచుమని, ప్రతి ఆత్మ నడిపింపు ఆత్మసహాయం అందరికీ దయచేయమని, అన్ని విషయంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారు మీకు చేయి ప్రార్థన ద్వారా పరలోకపు దీవెనలు అనుగ్రహించారు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను యథార్థంగా ప్రవర్తించే వారి అటు ఆశీర్వాదం అనుగ్రహించి మిమ్మలను దీవించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.